ప్రత్యేకంగా ఈరోజు రెండవ వర్తమానం కొరకే మనం సిద్ధపడదాం. దయతో అందరం ప్రార్థన చేసుకొని దేవుడు మనతో ఏమైతే మాట్లాడబోతూ ఉన్నాడో ఆయన అడుగుదాం. ఆయన సహాయం కొరకు అడుగుదాం. దేవా మీరు మాతో మాట్లాడండి నాయన అని అడుగుదాం. దయతో అందరం తలలో వంచి దీని యొక్క సహాయం కొరకు ప్రార్థిద్దాం. గొప్ప దేవుడు అయిన తండ్రి యేసయ్యా, నీ సన్నిధిలో చేరు ప్రభా. ఈ విధంగా నీ యొక్క మాటలు వినడానికి మమ్మల్ని ప్రభా మీరు ఉంచుకున్నందుకు వందనాలు. ఈ విధంగా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా మీరు సంచరించమని కోరుతున్నాం. మీ మాటలే మాకు అందించబడినట్లు సాయం చేయమని కోరుతున్నాం. అందరము తండ్రి వినగలే హృదయాన్ని ప్రభా మాకు ఇవ్వమని కోరుతూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పోయిన వారము మనం ఆల్రెడీ క్రైస్తవుల ఐక్యత లేకపోతే సహవాసము ఏ విధంగా ఉండాలి దేవుడు మనకు తెలియజేసినాడు. మరి ఈ వారము మనము దేవునిలో ఏ విధంగా ఎదగాలి, లేకపోతే దేవుని ప్రేమలో ఏ విధంగా ఎదగాలి. చాలాసార్లు చూస్తూ ఉంటే దేవునిలో ఎదగటం కానీ లేకపోతే దేవునికి దగ్గరగా అవ్వటం కానీ మనం మిస్ అవుతూ ఉన్నాం. రోజు రోజుకి మన యొక్క భక్తి జీవితము సన్నగిల్లుతూ ఉంది. రోజు రోజుకి మనము దేవునితో సహవాసం కలిగి ఉండట్లేదు. వాస్తవానికి చూస్తే మనము నిత్యము ప్రతి ఒక్క ఆరాధన వర్తమానంలో మనం వింటాం కదండి, నిత్యము ఆయన కీర్తి మన నోట ఉండాలి. నిత్యము, ఎప్పుడు కొద్దిసేపు కాదు, నిత్యము. లేకపోతే ఎల్లప్పుడూ నేను యెహోవాను సన్నుతించేదాన్ని. లేకపోతే పాటలలో ఉన్న ఈ కీర్తనకారుడు చెప్తా ఉంటాడు, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసించగోరాలని ఆశిస్తూ ఉంటున్నాను అంటాడు. అవునా, నా బ్రతుకు దినములన్నీ లేకపోతే నా జీవితకాలం అంతా యెహోవా మందిరంలో. కానీ మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఆదివారము మనం సంఘానికి రావడానికి చాలా ప్రాబ్లం అవుతూ ఉంది. అవునా కదా? దేవుడు మనల్ని సృష్టించింది ఎందుకంటే దేవునికి దగ్గరగా ఉండటానికి, దేవునిని అధికముగా ప్రేమించటానికి, ఆయన మహిమ కొరకు మనం జీవించటానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనల్ని సృష్టించుకున్నది కూడా దానికోసమే. కానీ మనం ఆ విధంగా ఉండట్లేదు. దేవుని యొక్క సృష్టికి విరుద్ధంగా, దేవుని యొక్క ప్రణాళికకు విరుద్ధంగా దేవుడు మనల్ని ఎందుకైతే ఎన్నుకున్నాడో, దేవుడు మనల్ని ఎందుకోసము ఇక్కడ ఈ లోకానికి లేకపోతే భూమి మీదకి దేవుడు మనల్ని పంపించాడో మనము దాన్ని తొలగిపోతూ ఉన్నాం చాలాసార్లు. నిజానికి చెప్పాలంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. ఒక ఆయన వచ్చి యేసు ప్రభువుని శోధించాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. శోధించాలని అడుగుతూ, అయ్యా మరి బైబిల్ గ్రంథం అంతా ఉంది, చాలా ఉన్నాయి, చాలా పేజెస్ ఉన్నాయి, లేకపోతే ధర్మశాస్త్రం అంతా మాకు ఉంది, వాక్యం ఉంది, వాక్యం అన్నీ చదవటం మాకు చాలా కష్టమవుతుంది, అన్నీ మేము ఫాలో అవ్వలేకపోతున్నాం, అనుసరించలేకపోతూ ఉన్నాం, కొంచెం మాకు ఏదైతే ఇంపార్టెంటో ఏదైతే ప్రాముఖ్యమైనవో అవి చెప్తే మేము వాటిని అనుసరిస్తాము అన్నట్లుగా యేసు ప్రభు వారిని శోధించడానికి ఒక ఆయన వచ్చి అడుగుతాడు. ఆయన ఎవరో కాదు, మళ్ళీ ఆయన ఎవరట చూడండి, 22వ అధ్యాయం 35వ వచనం. వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే ధర్మశాస్త్రాన్ని ప్రచురించేవాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు దేవుణ్ణి శోధించాలని, యేసు ప్రభు వారిని శోధించాలని వచ్చి అడుగుతూ ఉన్నాడు. అయ్యా మాకు చాలా కష్టమవుతుంది. ఆయన ఇన్నర్ ఫీలింగ్ అదే. అంటే ఆయన శోధించాలంటే చాలా, యేసు ప్రభు వారు పాత నిబంధన గ్రంథంలో దాదాపుగా 613 ఆజ్ఞలు ఇచ్చినారు. దేవుడు మనకి 613 ఆజ్ఞలు ఇచ్చినారు దాదాపుగా. అవన్నీ ఫాలో అవ్వాలట. నిజానికి చెప్పాలంటే ఆదికాండము, నిర్గమాకాండము, సంఖ్యాకాండము, లేవియాకాండము, ద్వితీయోపదేశ కాండం, ఈ 5టిని కలిపి ఏమంటారు? ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. ఈ 5టిని ఏమంటారు? ధర్మశాస్త్ర గ్రంథాలు. అయితే ఈ 5 వాటిలో కలిపి మొత్తము పాత నిబంధన గ్రంథంలో మనకి 613, దాదాపు 613 దాకా ఆజ్ఞలున్నాయి. ఆజ్ఞలన్నీ అనుసరించాలంటే చాలా కష్టం నిజానికి. అయితే ఆ ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఆయనని శోధించాలని చెప్పి అడుగుతూ
అయ్యా మేము ప్రాముఖ్యమైన, ఒకసారి చదువుదామా ఏమంటున్నాడో, ఆయనను శోధించుచు బోధకుడా, 36వ వచనం, బోధకుడా ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఏదని అడిగాను. ముఖ్యమైన ఆజ్ఞ 613లో నుంచి యేసుప్రభు వారిని ఏమడుగుతున్నాడు? ముఖ్యమైనది అడుగుతున్నాడు, శోధించాలని. సరే, యేసుప్రభు వారు ఏమన్నా శోధనలు ఆయనకి కొత్తనా అండి? చాలామంది శోధించారు. డైరెక్ట్ ఎవరు వచ్చి శోధించారు యేసుప్రభు వారిని? సాతానుడే వచ్చిండు, ధర్మశాస్త్రోపదేశకుడికి గురువు గారు. వాస్తవానికి ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు కూడా చాలామందికి ఇప్పుడు గురువు గారు ఎవరు అంటే సాతానుడే, యేసుప్రభు వారు కాదు. అవునా కదా? ఎందుకంటే చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే సాతాను ఏ విధంగా దేవుణ్ణి శోధించిందో, యేసుప్రభు వారిని శోధించిందో మనం కూడా మన పక్క వాళ్ళని చాలా శోధిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే చాలాసార్లు అయ్యగారిని శోధిస్తాం, కుటుంబంలో తల్లిదండ్రులను శోధిస్తాం, తల్లిదండ్రులు అయితే పిల్లల్ని శోధిస్తారు, అన్నదమ్ములను శోధిస్తారు. ఈ విధంగా చాలామంది సాతాను యొక్క బిడ్డలు శోధిస్తూ ఉన్నారు, ఒకళ్ళు కాదు చాలామంది. ఓకే, సో అయితే యేసుప్రభు వారు ముఖ్యమైన ఆజ్ఞ అని అడగగానే యేసుప్రభు వారు ఒకటి చెప్పలేదు, 2 చెప్పారు. 2 ప్రాముఖ్యం, మనందరికీ తెలిసినదే. ఫస్ట్ది ఏంటంట చూడండి ఒకసారి. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలట. ఎట్లా ప్రేమించాలి? దేవుని ఏ విధంగా ప్రేమించాలంట? పూర్ణ హృదయము, పూర్ణాత్మ, పూర్ణము అంటే సంపూర్ణమైనదని. అంటే మొత్తం ఇప్పుడు ఈ సరే మనకు అర్థమయ్యే రీతిలో ఒక బస్తా బియ్యం అన్నాం అనుకోండి, సగం వరకే ఫిల్ చేస్తే అది సంపూర్ణమైందా ఏమండి? లేకపోతే ఒక బకెటెడ్ వాటర్ ఫుల్గా మంచిగా తీసుకురారంటే వాడు సగం వరకే, ఒక పిల్లోడికి చెప్తే వాడు సగం వరకే తీసుకొని వస్తే అది సంపూర్ణమైందా? కాదు కదా. అట్లనే పూర్ణ హృదయముతో అన్నప్పుడు మన హృదయం అంతటితో ఏం చేయాలంటే దేవుణ్ణి ఆరాధించాలి కదా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రేమించాలి, పూర్ణ హృదయముతో ప్రేమించాలి. హృదయంలో ఒకవేళ మనకి కొన్ని గదులు ఉన్నాయి అనుకుందాం, ఫర్ సపోజ్, ఉన్నాయో లేదో మనకు తెలియదు. 4 గదులు ఉన్నాయని మనమైతే చదువుకుంటాం సైన్స్లో. సరే, ఒక 10 గదులు ఉన్నాయనుకోండి, 9 గదులు దేవుని కోసం కేటాయించి ఒక గది డబ్బు కోసం కేటాయిస్తే పూర్ణ హృదయంతో మనం దేవుని ప్రేమించినట్లా? పోనీ ఆ 9 గదులు దేవుని కోసం పెట్టి ఇంకొక గది కోసము ఫ్యామిలీకి కేటాయిస్తే దేవుని ప్రేమించినట్ట? 9 గదులు ఏమండి దేవుని కోసం పెట్టి ఇంకొక గది ఇతర విషయాలకు పెడితే దేవుని ప్రేమించినట్లా? 10 గదులు దేవుని కొరకు మనము కేటాయించాలి. మన హృదయం అంతటితో పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. అర్థమైంది కదండి? కొంచెము కాదట, పూర్ణ హృదయముతో. మనము కొంచెము ప్రేమ తక్కువైనా దేవుణ్ణి ప్రేమించనట్లే లెక్క. అవునా కదండి? సో చాలామంది మనం ఏం చేస్తూ ఉంటామంటే డబ్బు కోసం పాటు పడుతూ ఉన్నాం. తర్వాతకి పిల్లల కోసం, భార్య కోసం. పిల్లల్ని ఒకవేళ మనం ప్రేమించినాం అనుకోండి, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించినట్లా కాదా? చెప్పండి, మాట్లాడాలి. లేదు కదా. ఒకవేళ నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి నా భార్యను నేను ఎక్కువగా ప్రేమించాను అనుకోండి, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించినట్లా? అర్థమవుతుంది కదా. ఒకవేళ నాకు అసూయ ఉందనుకోండి నా హృదయంలో, నేను దేవుని ప్రేమించినట్ట పూర్ణ హృదయంతో? అర్థమవుతుంది కదా. ఒకవేళ కోపం ఉందనుకోండి, నేను పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించినట్లా? కాదు. ఒకవేళ నేను బంగారం కోసం తాపత్రయపడుతున్నా అనుకోండి, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించినట్లా? కాదు. లోకములో ఉన్న వాటిని ఏదైనా మనం కొంచెము ఆశించిన పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించట్లేదు. ఇది వాక్యం. ఇది ఇవ్వబడిన ప్రధానమైన ఆజ్ఞలలో మొదటిది. స్వయంగా యేసు ప్రభు వారు చెప్తున్న మాట. ఆజ్ఞలలో మొదటిది ఏంటంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. వాక్యం. మనము ఇది మొదటిది మనము చేయగలిగితే మనం పరలోకానికి పోతాం. అవునా కదండి?
ఎంతోమంది పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? చేతులు ఎత్తుతారా? పూర్ణ హృదయంతో కొంతమంది ఎత్తారు. నిజంగా మీరు దేవునికి లెక్కప్ప చెప్పుకోవాలి తర్వాత. ఓకే, ఒకవేళ పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో ఎక్కడ కొంచెము తక్కువైనా ఇప్పుడు మనం తెలుసుకుందాం, పూర్ణ హృదయంతో నిజంగా మనం చేస్తున్నామా లేదా. వాక్యం ఏం చెప్తా ఉందంటే ఒకసారి చూద్దామా? ఈ కిందనే మళ్ళీ రెండవది చదువుదాం. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి అనేది మొదటిది. రెండవ ఆజ్ఞ ఏంటంట? నిన్ను వలే చెప్పాలి, నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించవలననేది రెండవ ఆజ్ఞ. సో మొదటిది చేస్తున్నామన్నారు, రెండవది చేస్తున్నామా లేదా? నిజంగా చెప్పాలి, చాలా వరకు మనము చేయము. మొదటి యోహాను ఒకసారి తీద్దాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయనకు మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారము ఒకరినొకడు. ఆయన ఆజ్ఞ ఏంటంట? ఒకరినొకడు. క్లియర్గా ఉంది, ఒకరినొకడు. దానికంటే పైన వచనంలో ఏముంది? ఇప్పుడు చదివిన దాంట్లో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన మనకి దొరుకుతుంది. కానీ ఏం చేయాలట? ఆజ్ఞల్ని గైకొనాలి. ఆయన ఆజ్ఞ ఏంటంటే ఒకరినొకరు. అంతేనా కదా? మనం ఇందాక నిన్ను వలే నీ పొరుగు వారిని, సేమ్ ఆజ్ఞనా కదా? అది ఇది ఒకటే కదండి. ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నా నిన్ను వలే నీ పొరుగు వారిని. కింద మళ్ళీ చూద్దాం ఇంకొక చోట, సేమ్ అదే అధ్యాయంలో 7-8 వచనాలు, 4వ అధ్యాయం 7-8 వచనాలు. ప్రియులారా, మనము ఒకరినొకడు ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా. ప్రేమ ఎవరి మూలంగా కలుగుతున్నదట? ఎవరి మూలంగా? క్లియర్ కదండి, దేవుని మూలంగా ప్రేమ కలుగుచున్నది. ప్రేమ దేవుని మూలంగా కలుగుతున్నప్పుడు మనం ఒకరినొకరిని ప్రేమించాలా వద్దా? ఒకవేళ ప్రేమించట్లేదంటే దేవుని ద్వారా వచ్చే వాటిని మనము పాటించట్లేదని అర్థం. దేవుని మూలంగా, దేవుని లోపల నుంచి వచ్చేది ఏంటంట? ప్రేమ. కింద చదువుతాం ఇంకా. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై. ప్రేమించు ప్రతివాడు ఎవరి మూలంగా పుట్టినవాడట? దేవుని మూలంగా పుట్టినవాడు. ఇంకా కింద చదువుదాం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు. అర్థమవుతుందా అండి? ప్రేమ లేనివాడు. చాలా క్లియర్ కదా? ప్రేమ లేనివాడు దేవుడు ఎవరట? ప్రేమ ఎవరిలో నుంచి పుడుతుందంట? ఒకవేళ ప్రేమ లేకపోతే మనము దేవుని మూలంగా పుట్టిన వాళ్ళం కాదు, ఇండైరెక్ట్గా ఏంది? సాతాను మూలంగా పుట్టిన వాళ్ళమని అర్థం. మనం ఏం లేకపోతే? ప్రేమ లేకపోతే. కాబట్టి దేవునిని మనము ప్రేమించుచున్నామా లేదా? దేవుణ్ణి మనం మన ప్రేమ అధికమవ్వాలి దేవుని ప్రేమించే విషయాల్లో. సో ఇదే 4వ అధ్యాయంలో 20-21 ఇది చాలా జాగ్రత్తగా అందరం విందామండి. చాలా జాగ్రత్తగా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు ప్రేమ అంటే ఏందో కనుక్కున్నాం. ప్రేమ లేకపోతే వాడు దేవుణ్ణి ఎరగడు, ప్రేమ లేకపోతే దేవుడు మూలంగా పుట్టినోడు కాదనుకుంటూ 20-21 వచనాల్లో మనం చాలా క్లియర్గా, ఎవడైనాను చదువుదాం అందరం. ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు, మళ్ళొకసారి చదువుదామా? ఎవడైనాను
తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు, ఇప్పుడు చెప్పండి, పూర్ణ హృదయముతో మనము దేవుణ్ణి ప్రేమించుచున్నామా లేదా? నిజంగా గుండె మీద చేతులు వేసుకొని మనకు మనం పరీక్షించుకుందాం. మనము తన దేవుణ్ణి ప్రేమించుచున్నామని చెప్పి తన సహోదరుని ద్వేషిస్తే వాడు ఏం చేస్తున్నాడట? అబద్ధికుడు. సో మనము ఎంత అబద్ధాలు ఆడుతున్నాం అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఎంత అబద్ధాలకు జనకుడు ఎవరట? చెప్పండి, అబద్ధాలకు జనకుడు ఎవరు? సో మనము సాతాను యొక్క, మళ్ళొకసారి, ప్రేమ లేకపోతే దేవుని మూలంగా పుట్టినవాడు కాదు. ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఎరిగినట్లు కాదు. ప్రేమ లేకపోతే ఇండైరెక్ట్గా ఏమంటున్నాడు? మీరు సాతాను ద్వారా పుట్టిన వాళ్ళు. ఇక్కడ ఏమంటున్నాడు? నీవు దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి నీ యొక్క సహోదరుణ్ణి ప్రేమించకపోతే ఏమవుతాం? అబద్ధికులం. అబద్ధికులకు గురుగారు ఎవరు? మళ్ళా సాతాను. మనము ఇప్పుడు ఎవరి శిష్యులం? యేసు ప్రభు వారి శిష్యులమా? లేకపోతే మన గురువు ఎవరు? కాదు, యేసు ప్రభు వారే. కానీ ఒకవేళ మనము ఇవి ఫాలో అవ్వకపోతే ఎవరి శిష్యులం? సాతాను శిష్యులం అయిపోతాం. కాబట్టి మన సహోదరుని ప్రేమించాలి. చాలాసార్లు కింద చదువుదాం. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, అబ్బాబ్బాబ్బా ఎంత క్లియర్గా చెప్తున్నాడు. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞ మనం ఆయన వల్ల. క్లియర్గా మళ్ళొకసారి మనం ఏమి? సహోదరులను ప్రేమించాలి. సహోదరులు అంటే అయ్యా ఇది బ్రదర్స్కి సిస్టర్స్ కాదనుకోవద్దు. సిస్టర్లు అంటే మీరు, అబ్బా ఇది సహోదరులు అంటే ఎవరండి? మగవాళ్ళు కదా. ఆడ మగ వచనం ఉంది. సహోదరులు అంటే మేము ఆడోళ్ళ, మేము సేఫ్, మాకు కాదు అని మంచిగా ఏమంటారు? మాకు కాదు అనుకోవద్దు. సహోదరులు అన్న వాక్యంలో సహోదరిలో కూడా వర్తిస్తుంది. ఆయన అన్నప్పుడు ఆమె కూడా వస్తుంది. సో వాక్యము వాడటం అట్లా వాడాడు, పురుషలింగంతో వాడాడు. కానీ స్త్రీకి పురుషునికి ఇద్దరికి, రెండు లింగాలకి సంబంధించినది వాక్యం. కాబట్టి ఖచ్చితంగా మనము పొరుగువారిని ప్రేమించాలి. ఒకవేళ మనము పొరుగువారిని ప్రేమించకపోతే దేవుణ్ణి పూర్ణ హృదయంతో, ఇప్పుడు మనం పొరుగువారిని ప్రేమించట్లేదంటే ఇండైరెక్ట్గా ఏంటి? పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమించట్లేదు. దేవుని ఆజ్ఞల్లో మొట్టమొదటిది మనం చేస్తున్నామా లేదా? దేవుడిచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞ మనం చేస్తున్నామా లేదా? చేయట్లేదు. అక్కడనే బోల్తా కొట్టున్నాం. ఇంకా పరలోకం ఎక్కడికి పోతామండి? ఇన్ని రోజులు మనం మోసపరుచుకుంటున్నాం. సాతానుడు మోసపరుస్తున్నాడు. మనం మంచిగా చర్చికి వస్తున్నాం, మంచిగా వాక్యం చదువుతున్నాం, మంచిగా బల్లలో చేయి వేస్తూ ఉన్నాం. ఎన్ని తప్పులు చేసినా బల్లలో యేసుప్రభు ప్రేమిస్తున్నాడు. అది మనము పూర్ణ హృదయముతో ఎప్పుడు ప్రేమిస్తాం? పక్కన వాళ్ళని మనం ప్రేమించినప్పుడు. సామెతలు, ప్రేమ ఎంత ఇంపార్టెంట్ అనేది చూడండి. సామెతలు 10వ అధ్యాయము 12వ వచనము. సామెతలు 10వ అధ్యాయం 12వ వచనం 2వ లైన్ చదువుదాం. ప్రేమ, చెప్పాలి, ప్రేమ దోషములన్నిటినీ, ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ఒకటి కాదు, అన్నిటినీ. ఎన్ని దోషములున్నా మన పొరుగువాని మీద, మన సహోదరుని మీద, మన ఇంట్లో వాళ్ళ మీద, మన పక్కనోడి మీద, మన అక్క మీద, తల్లి మీద, తండ్రి మీద, ఎవరి మీద ఏమున్నా ఆ దోషములన్నింటినీ ఏం చేస్తుందంట? ప్రేమ. ఆ ప్రేమ మనము ఒకవేళ దోషములను కప్పివేయకపోతే ఏమవుతుందంటే దేవుణ్ణి ప్రేమించనట్టే. వాక్యం మనకి తెలియజేస్తోంది. మరలా వాస్తవానికి ప్రేమ ఎందుకు మనకు చల్లారుతుంది అంటే లాస్ట్ వీక్ కూడా మనం చూసుకున్నాం. మత్తయి సువార్త 24లో, సేమ్ మత్తయి సువార్త 24 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. దానికంటే మనం లాస్ట్ వీక్ ఏం చదువుకున్నాం? 24:4 యేసువారితో ఇట్లనను, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఇవన్నీ
అంత్యదినమునకు సూచనలు, రెండవ రాకడకు సూచనలు. దాన్ని చెప్పుకుంటూ ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనుడి అని చెప్పుకుంటూ యేసుప్రభు వారే స్వయంగా ఏం చెప్తున్నాడు? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ, మనలో ప్రేమ చల్లారిపోతూ ఉంది. పక్కన వాళ్ళని మనం ప్రేమించట్లేదు, మన సహోదరులను ప్రేమించట్లేదు, మన అక్కలను, చెల్లెలను, మన ఇంటి పక్క వారిని మనం ప్రేమించట్లేదు అంటే కారణం ఏంటంటే మనలో ఏముందంట? అక్రమం ఉంది. ఏముందండి? అక్రమం అంటే అర్థం ఏంటి? అక్రమం అంటే అర్థమేంటి? ఆశ్చర్యమాక, అసూయ. అక్రమం అంటే క్రమం లేకుండా ఉండటమే అక్రమం. అక్కడనే ఉంది. అదేనా అర్థము? సరే, అక్రమము అంటే చాలా పదాలు వస్తాయి వాస్తవానికి. జస్ట్ సింపుల్గా అర్థం కావడానికి మీకు చెప్తున్నాను. అవునా కదా అండి? దొంగతనం చేయొద్దు అని చెప్పినప్పుడు దొంగతనం చేయొద్దు, అదొక క్రమము. దొంగతనం చేయకుండా ఉండట క్రమం, అబద్ధాలు ఆడకుండా ఉండట ఒక క్రమము, నరహత్య చేయకుండా ఉండట ఒక క్రమము, కోపపడకుండా ఉండట ఒక క్రమము. ఆ క్రమము తప్పితే అక్రమం అయిపోద్ది. అర్థమైంది కదండి? ఓకే. అనేకుల ప్రేమ, చెప్పండి, అనేకుల ప్రేమ అక్రమము విస్తరించడం వల్ల. కాబట్టి మనం అనుకుంటున్నాం, అయ్యా నువ్వు ప్రేమించాలని చెప్తా ఉన్నావు, అసలు సాధ్యపడుతుందా? మీకేం తెలుసు, మాకు చాలాసార్లు కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఒకసారి చాలా దీనస్థితిలోకి మేము ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించమంటే మేము ఎక్కడి నుంచి ప్రేమిస్తాం? అవుతుందా? మనతోటి అవుతుందా? సరే, యేసు ప్రభు వారు అట్లాంటి ప్రేమ చూపించాడా లేదా? మనం ఒక 2 దృశ్యాలు చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి. యేసు ప్రభు వారు చేశాడా? ఒకసారట యేసు ప్రభు గారితో పాటు చిన్ననాటి నుంచి పెరిగిన వాళ్ళు ఎవరండి? బైబిల్లో చూస్తే మనం యేసు ప్రభు వారు గర్భంలో ఉన్నప్పుడు మరియా ఒక దగ్గరికి పోతుంది. ఎవరి దగ్గరికి పోతుంది? బాప్తిసం ఇచ్చి యోహాను తల్లి గారి దగ్గరికి పోతుంది. ఎవరు? ఆమె పేరు ఎలిజబెత్ గారు. ఎలిజబెత్ గారి దగ్గరికి పోతే అప్పుడు ఆ శిశువు ఏం చేస్తాడు? గర్భంలో ఉన్న శిశువు, ఇద్దరు పలకరించుకుంటూ ఉంటారు. ఎలిజబెత్ గారు, మరియమ్మ గారు, బాప్తిసం ఇచ్చి యోహాను తల్లి, యేసు ప్రభు వారి తల్లి పలకరించుకుంటే గంతులేసింది ఎవరు? గర్భంలో ఉన్న శిశువు. అర్థమైందా అండి? వీళ్ళిద్దరు గంతులు వేసింది ఎవరు? గర్భంలో. అంటే వీళ్ళిద్దరి యొక్క లింక్ ఆ విధంగా ఉంది. అర్థమైందా? అయితే కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు ఇంత మంచిగా ఉన్నారు. గర్భంలో ఉన్నప్పుడే వీళ్ళకి కలిసిందా? ఫ్రెండ్షిప్ కలిసింది. అయితే కొన్ని సంవత్సరాల తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను గారు చాలా కళాఖండిగా చెప్పేస్తాడు వాక్యాన్ని. ఎవడు ఏందనే చూడడు, మొహమాటం ఏం లేదు. నువ్వు ఈడ రేవంత్ రెడ్డిని కూర్చోబెట్టు, చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టు, మోడీని కూర్చోబెట్టు, ఎవరైనా సంబంధం లే. అర్థమైందా అండి? డైరెక్ట్గా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెప్తాడు. అట్లనే అప్పట్లో హేరోదు రాజు ఉన్నాడు. హేరోదు రాజు అంటే 4వ రాజు అనుకుంటా మేబీ. ఆ రాజు ఏం చేసినాడంటే తన యొక్క అన్న చనిపోతే ఆయన భార్యని తీసుకొని పెళ్లి చేసుకున్నాడు, ఉంచుకున్నాడు. అయితే బాబు యోహాను గారు చెప్పిండంట, బాప్తిసం ఇచ్చి యోహాను, నువ్వు చేసింది తప్పు, నీ యొక్క అన్న భార్యను ఉంచుకున్నావు, అది పెద్ద తప్పు అని చెప్పేసి ఖండితంగా గట్టిగా చెప్పేసిండు. బాప్తిసం ఇచ్చి యోహానుకి మొహమాటము, యేసుప్రభు వారికి మొహమాటం ఉందా అండి? ఆయన చాలామంది అన్నారు, నువ్వు మొహమాటం లేని వాడవనివి, ముక్కుసూటి గల వాడవనివి మేము ఎరుగుదాము అని చెప్పినారు చాలామంది. అట్లనే బాప్తిసం ఇచ్చి యోహాను గారు కూడా డైరెక్ట్గా పోయి ఎవరితో పెట్టుకున్నాడు? ఎవరితో? హేరోదు రాజుతో ఎవడన్నా పెట్టుకుంటాడా? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలిగా. మనమైతే కనీసం సర్పంచ్తో మాట్లాడాలంటే కూడా ముక్కుసూటిగా కష్టం, చాలా కష్టం. అబ్బో, పరమలనతో మాట్లాడండి ముక్కుసూటిగా, ఎవరితో ఎందుకు? రాజుగారు దాకేందుకు? పరమలన్నతో గట్టిగా మాట్లాడగలరు ఎవరన్నా? లేదు, కష్టం, చాలా కష్టం. అయ్యగారితోనే కావట్లే, ఇంకా రాజుగారితో ఏమవుతుంది? అయితే ఈ బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఎవరితో మాట్లాడుతున్నాడు? హేరోదుతో. హేరోదుతో మాట్లాడుతూ నువ్వు నీ అన్న భార్యను ఉంచుకున్నావు, అది తప్పు అని చెప్తే అన్న భార్య పగబట్టింది. ఏం చేసింది? పగబట్టింది. ఎట్లయినా చెప్పి ఈయనని చంపేయాలని అనుకున్నది. బైబిల్లో ఉన్నదే నేను చెప్పేది, మనం బైబిల్ తీసి చదివితే కష్టమవుతుంది, టైం పడుతుంది అని చెప్పేసి. సో అనుకొని ఫస్ట్
ఇద్దరు కలిసి హేరోదు ప్లస్ ఆమె కలిసి ఇద్దరు కలిసి జైల్లో పెట్టారు. బాగుంది. జైల్లో పెట్టి ఆయన బంధించేసారు. ఎవరిని? బాప్తిసం ఇచ్చి యోహాను. బంధించిన తర్వాత ఒకరోజు హేరోదు గారిది బర్త్డే వచ్చింది. బర్త్డే వస్తే వాళ్ళకి ఆ రోజుల్లో తాగడం అలవాటు. ఆ రోజుల్లో ఎవరికి వాళ్ళకి, యేసుప్రభు నమ్ముకోని వాళ్ళకి, లేకపోతే ఎవరైతే క్రైస్తవేతరులు ఉన్నారో వాళ్ళకి తాగడం అలవాటు. సో తాగుతూ బర్త్డే రోజున విందులో ఈయన ఈ ఎవరైతే అన్న భార్య కూతురు ఉంటుందో ఆమె డ్యాన్స్ చేసి వాళ్ళ అందరి ముందు మంచిగా నృత్య ప్రదర్శన చేసింది. ఇక మనకి చాలా సినిమాల్లో చూస్తారు కదండి, మీరు చూసి ఉంటారు కదా. మీరు సినిమాలు చూడరు అనుకుంటా చాలామంది, అవునా? చూడరు కదా. సో సినిమాల్లో చూసినట్లు రాజుల ముందు నృత్య ప్రదర్శన చేస్తారు కదండి. ఆ నృత్య ప్రదర్శన చేసిన తర్వాత బాగా చేసినందుకు ఆయన మెచ్చుకొని నీకేం కావాలని అడిగితే ఆమెకి ఏం చెప్పాలో అర్థం కాక తన తల్లిని అడుగుతుంది. అమ్మ నేనేం పోయి అడగాలంటే ఏమడుగుతుంది? పోయి బాప్తిసం ఇచ్చి యోహాను తల అడుగు అని చెప్పేసి. ఎవరి తల? బాప్తిసం ఇచ్చి యోహాను. అబ్బా ఈమె పోయి అడిగితే ఆయన సచ్చింది రఘుర్రే అబ్బా అని ఆయన కూడా బాధపడతాడు పాపం. హేరోదు గారు కూడా బాధపడి, తప్పదు కదా, మాట ఇచ్చిండు. రాజులు ప్రమాణం చేసిన తర్వాత వాటిని వెనకకి తీసుకోరు. కథం పోండి అంటే జైల్లో ఉన్నోడిని తీసుకుపోయి తల నరికిర్రు, తీసుకొని వచ్చిర్రు. ఆ విషయం ఎవరికి తెలిసింది? యేసుప్రభుకు తెలిసింది. యేసుప్రభు యొక్క పరిస్థితి చూడండి. చిన్ననాటి స్నేహితుడు అనుకుందాం, చిన్ననాటి దోస్త్, గర్భంలో ఉన్నప్పుడే దోస్త్. అయితే ఆయనకు అట్లా అయ్యే వరకల్లా చూద్దామా ఒకసారి మత్తయి సువార్త 14వ అధ్యాయం. ఆయన బాధపడుతూ, మీరు ఇంతకుముందు చదివిన వాక్యమే, మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం. యేసు ఆ సంగతి విని దోణ ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా, ఇక్కడ ఆగిపోదాం, ఎట్లా వెళ్దాం అనుకున్నట? ఏకాంతముగా పాపం దోణ ఎక్కి, ఎక్కడి నుంచి? దోణ ఎక్కి అక్కడ నుండి, దోణ ఎక్కి ఒక 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో పోయిండు అనుకున్నాం. అవతల మళ్ళీ అరణ్యం ఉంది. దోణ ఎక్కి ఏదో నదో లేకపోతే ఒక సరస్సు ఉంది, అది దాటి అరణ్యంలోకి పోయినారు యేసుప్రభు ఏకాంతంగా. ఏ సంగతి విని? బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క తల తెగ నరకబడిందనే సంగతి విని ఆయన బాధతో అక్కడి నుంచి అరణ్యంలోకి పోతాడు. ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు మన పరిస్థితి ఎట్లుంటుంది? ఇప్పుడు ఈయనకి ఇంట్లో వాడా కాదా? చుట్టమా కాదా? బంధువా కాదా? సొంత బంధువు చనిపోతే యేసుప్రభు ఏకాంతంగా వెళ్ళాలని పాపం వెళ్తూ ఉంటే వెనకాల ఎవరు వచ్చిరంటే చూడండి, జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను. ఈయనేమనుకున్నాడు పాపం? యేసుప్రభు వారు ఏమనుకున్నారు? అరే నన్ను కొద్దిసేపు బతకనియండి రా నాయన, ఇన్ని రోజులు మీతోనే ఉన్నా కదా, కొద్దిసేపు నన్ను ఉంచండి అని చెప్పేసి పాపం ఆయన ఏకాంతంగా బోధన చూస్తే మళ్ళీ ఏం చేశారు? జనసమూహములు కాలినడకన ఆయన వెంబడించారు. అప్పుడు ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని. సో ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు మనం ఇట్లాంటివి చేస్తామా అండి? పక్కన వాళ్ళ గురించి పట్టించుకుంటామా? మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంది? ఎవడన్నా మనకు వండుకొని వస్తే బాగు, అవునా కదా? నేను బాధలో ఉన్నా, ఇంకొకటి గురించి మనం ఆలోచిస్తామా? నేనే బాధలో ఉన్నాను రా నాయన, మా ఊళ్ళు చచ్చిపోయారు, ఎవడన్నా ఫోన్ చేయాలా? ఫోన్ చేసి అన్న నాకు కొంచెం, వానికి మన ఇంట్లో వాళ్ళు చనిపోయారని తెలియదు అనుకోండి, బంధువులు ఎవరో చనిపోయినారు, మనం సాగు కార్యక్రమంలో ఉందాం, తెలంగాణ భాషలో మాట్లాడాలంటే బొందలగడ్డ కాడ ఉందాం అనుకోండి. బొందలగడ్డ అంటే సమాధుల తోటలో ఉన్నాం అనుకోండి. అక్కడ ఉన్నప్పుడు ఎవడన్నా ఫోన్ చేస్తే మనం ఏం చేస్తాం? అరే ఆపురా నాయన, నేను బొందలగడ్డ దగ్గర మా వాళ్ళని బొంద పెడుతున్నా, నువ్వు కొంచెం ఆగు, ఎందుకు ఫోన్ చేసినావు అని చెప్పేసి అసలు చాలామంది ఎత్తారు. ఇట్లాంటి పరిస్థితిలో యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత, ఈ బాప్తిసం ఇచ్చి యోహాను చనిపోయిన తర్వాత యేసుప్రభు వారు ఏకాంతంగా ఉండాలని ట్రై చేస్తూ ఉంటే జనసమూహం వచ్చి పాపం ఆయన ఎదురుగా నిలబడ్డారు. ఆయన వారి మీద ఏం చేస్తా ఉన్నాడు? కనికరపడి వారిని ఏం చేస్తా ఉన్నాడు? రోగులను స్వస్థపరుస్తూ ఉన్నాడు. దయాలు ఉంటే దయాలు నిలగొడతా ఉన్నాడు. వాళ్ళకి ఏమన్నా వాక్యము చెప్పాల్సి ఉంటే వాక్యం చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇతరులను ప్రేమిస్తున్నారా లేదా యేసుప్రభు వారు? యేసుప్రభు వారు పాటిస్తున్నారా లేదా? ఆయన బాధలో ఉన్నప్పుడు ఈ శిలువ మీద ఉండి చేసిన కార్యక్రమం కాదండి.
శిలువ మీద ఉన్నప్పుడు చేసింది కాదు. మనలాగా ఆయన అనుభవించిన ఒక ఇన్సిడెంట్, సంఘటన. చాలాసార్లు మనము బాధల్లో ఉంటే పక్కన వాళ్ళని పట్టించుకోను. నా బాధలే ఎక్కువైనాయి. ఒకవేళ మనం అప్పుల్లో ఉన్నాం అనుకోండి, అది ఒకసారి దావీదు గారు కూడా పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు. అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడు నేను వాక్యం పంచుకున్నాను. దావీదు ఆకీషు రాజు దగ్గర పిచ్చోడ్లాగా బిహేవ్ చేసాడు. ఆకీషు రాజు దగ్గర పిచ్చోడ్లాగా వెర్రి చేష్టలు చేసిండు. ఆయన దగ్గరికి పోతే, ఆకీషు దగ్గరికి పోతే భయం వేసింది, చంపుతాడేమో అని భయం వేస్తే ఆకీషు రాజు దగ్గర దావీదుని అప్పటికే సౌలు తరుముతూ ఉన్నాడు. సౌలు చంపడానికి చూస్తూ ఉన్నాడు. పాపం ఆకీషు రాజు దగ్గర పోయి ఏదో దాక్కుందాం అనుకున్నాడు. ఆకీషు రాజు సేవకులు గుర్తుపట్టి ఈయన దావీదు అని చెప్పంగానే మనోడికి భయం వేసింది, ఎక్కడ చంపుతాడో అని. సో వెంటనే ఏం చేశాడు, పిచ్చోడ్లాగా చేసి నురుగా కక్కుకొని గోడలన్నీ గీకి నేను పిచ్చోడిని అన్నట్టు యాక్టింగ్ చేసి తప్పించుకొని, ఈడు పిచ్చోడరా వదిలేయండి అని ఆకీషు రాజు వదిలేస్తే అప్పుడు దావీదు వచ్చి ప్రశాంతంగా అదులాము గుహలో కూర్చుందాం అనుకున్నాడు. ఎక్కడండి? అదులాము గుహలో. ఒకసారి అది చూద్దామా? మొదటి సమూయేలు ఎక్కడుంటుంది అది? మొదటి సమూయేలు 20 అధ్యాయం ఆ ఏరియాలో ఉంటుంది, చూడండి ఒకసారి. అదుల్లాము గుహలో దావీదు ఉంటాడు. 22. దావీదు అక్కడ నుండి ఒకసారి పైన 15 వచనం చదువుదామా? పిచ్చి చేష్టలు చేయు వారితో నాకేమి పని, నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకొని వచ్చితిరేమి, వీడు నా నగరిలోకి రాతగునా అని తన సేవకులతో ఆకీషురాజు చెప్పిండు. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. ఎవరు వచ్చిరో చూడండి ఒకసారి. ఆ 2వ వచనం చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. దావీదే కష్టాల్లో ఉన్నాడు, దావీదే బాధల్లో ఉన్నాడు, దావీదే పిచ్చోడ్లాగా తిరుగుతున్నాడు. ఒక ఇల్లు లేదు, ఒక వాకిల్ లేదు, తినడానికి తిండి లేదు దావీదుకి. అట్లాంటిది ఎవరు వచ్చిరట? మరియు ఇబ్బంది గలవారును, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా నుండిన వారందరూ అతని యొద్ద కూడుకొనగా. చూసారా అండి? దావీదు వాళ్ళందరిని ప్రేమించి తర్వాత వాళ్ళని కాపాడుతాడు. ముందు వచనాల్లో చదివితే తర్వాత సో వాళ్ళందరికీ రాజుగా ఆయన అవుతాడు. మనము ఎప్పుడు కూడా వాక్యం అదే, దేవుణ్ణి ప్రేమించటం అంటే నీతోటి వచ్చి. ఎందుకు దావీదు దేవుని హృదయానుసారుడయ్యాడంటే ఇట్లాంటి పనులకి. రాజ్యాన్ని క్షేమంగా, ఆయన యొక్క రాజ్యాన్ని క్షేమంగా ఉంచడంలో ఆయన దిట్ట గొప్పవాడు. సో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించటం. యేసుప్రభు వారిని చూసాం మనం. యేసుప్రభు వారు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వస్తే వాళ్ళని ఆయన ప్రేమించాడు. దావీదు కూడా ప్రేమించాడు. మనము ఆ విధంగా చేయాలి. మనం అనుకుంటున్నాం మనకు కూడా చాలాసార్లు కష్టాలు ఉన్నప్పుడు అట్లా మనం చేయలేము, అంత మంచిగా ఉంటే నేను పక్కనోడిని ప్రేమించగలను, అది చేయగలను, ఇది చేయగలను అనుకుంటున్నాం. కానీ కాదు, మనం ఏ స్థితిలో ఉన్నానో మన పొరుగువారిని ప్రేమించాలి, మన సహోదరులను ప్రేమించాలి. మన ప్రేమ ఎట్లా ఉండాలంటే రోమిలోకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. మన ప్రేమ ఏ విధంగా ఉండాలంటే ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలను. అదేవిధంగా రోమ 13:10లో ప్రేమ పొరుగువానికి. సో ఈ విధంగా మన ప్రేమ ఎట్లా ఉండాలంటే నిష్కపటంగా ఉండాలి. తర్వాతకి పొరుగువానికి కీడు చేయకుండా ఉండాలి. మొదటి కొరింథీలో చూసుకుంటే మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో చూసుకుంటే ప్రేమ దీర్ఘకాలం సహించును, శాశ్వత కాలం ఉండును. ఈ విధంగా చాలా ఉంటాయి 13వ అధ్యాయంలో. ఒకసారి చూద్దామా? మొదటి కొరింథీలోకి రాసిన పత్రిక 13వ అధ్యాయం. డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకునదు, దీర్ఘకాలం సహించును, మత్సరపడదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు. ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత లాస్ట్లో చూడండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కొంచెం ఒక రెండు పేజీలు వెనక్కి తిప్పితే 8వ అధ్యాయము మొదటి వచనంలో చివర
ప్రేమ క్షేమాభివృద్ధిని మొదటి పేతురు 4:8 ప్రేమ అనేక పాపములను కప్పును అని ఉంటుంది. మొదటి పేతురు 4:8. తర్వాత గలతీ 5:3 ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. చూద్దామా? మొదటి గలతీలకు రాసిన పత్రిక 5:13. చివరి లైన్లో ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ఈ విధంగా ప్రేమ గురించి వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. ప్రేమ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించాలి. ఈ విధంగా ఉంది. కాబట్టి మరలా వస్తున్నాను. వాక్యములో 2 ఆజ్ఞలు యేసుప్రభు వారు ప్రాముఖ్యమైనదిగా చెప్తా ఉన్నారు. ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏంటంటే పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ మనసుతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. రెండోది నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. ఈ 2 కూడా సమకూడిపోవాలి. 2 మీరు చూడండి, ఒక కాయిన్ ఉంటే ఓన్లీ 5 రూపాయలని ప్రింట్ చేసింది అనుకోండి. ఒక కాయిన్ అంటే 5 రూపాయల బిల్ల ఉందనుకోండి. 5 రూపాయల బిల్ల వెనక ఒక 5 ప్రింట్ చేసి వెనకాల ఖాళీ ఉందనుకోండి, అది చెల్తుందా? చెల్లిద్దా? పోనీ వెనకాల బొమ్మ ఉండే 5 రూపాయలు లేదనుకోండి, చెల్తుందా? 2 వైపులు. సో ఈ 2 ఆజ్ఞలు అట్లాంటి 2 సమంగా వెళ్ళాలి. ఒక 2 ఎద్దులు ఉన్నాయనుకోండి, 2 కలిపి ఒకటేసారి ఎడ్ల బండి పోవాలంటే ఒక ఎద్దు పోతే పోతుందా ఎడ్ల బండి? సో ఈ 2 కలిపి ముందుకు వెళ్ళాలి. ఆ విధంగా 2 యోహాను 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ. 2వ అధ్యాయము 6వ వచనం. 1వ అధ్యాయం ఉంది అందులో. మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే. సో ఆ 2 ఆజ్ఞలను పాటిస్తే మనం ప్రేమ చూపించిన వాళ్ళమే, ప్రేమ ఉన్నట్లే మనకి. కాబట్టి క్రీస్తు యొక్క శరీరము లేకపోతే సంఘము ఎవరంట? క్రీస్తు యొక్క, బైబిల్లో మనకు తెలుసు కదండి, క్రీస్తు యొక్క శరీరము. మనము శరీరంలో ఏమై ఉన్నాం? అవయవములుగా ఉన్నాం, శరీరంలో భాగములుగా ఉన్నాం. క్రీస్తు మరలా ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27లో క్రీస్తు సంఘమును ప్రేమించి అని ఉంటుంది. సంఘము అంటే ఎవరు? యేసు ప్రభువారే సంఘాన్ని ప్రేమించారు. యేసు ప్రభువారే సంఘాన్ని ప్రేమించి మరలా సంఘం కోసం వస్తున్నారు. అట్లాంటి సంఘమును ప్రేమించినప్పుడు మనము సంఘాన్ని ప్రేమించాలా వద్దా? మరలా పోయిన వారం మనం నేర్చుకున్నాం. మరలా మనం సంఘాన్ని ప్రేమించాలా వద్దా? అవునా కదండి? సంఘం అంటే ఎవరు? ఒకటే శరీరము. ఎవరి శరీరము? క్రీస్తు యొక్క శరీరము. క్రీస్తు యొక్క శరీరంలో మనందరం ఒక్కొక్కరం ఒక్కొక్క భాగము. నేను ఈ ఏలు అయితే ఇంకొకళ్ళు ఈ ఏలు, ఇంకొకళ్ళు ఈ ఏలు, లేకపోతే ఒకళ్ళు చెయ్యి అయితే ఒకళ్ళు ఇంకో చెయ్యి, ఒకళ్ళు కాళ్ళు అయితే ఇంకో కాళ్ళు, కాళ్ళలో ఏళ్ళు, లేకపోతే కొంతమంది హెడ్ ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరు? యేసు ప్రభు వారే. సంఘము ప్రతి ఒక్కరూ సంఘములో భాగమే. కాబట్టి యేసు ప్రభు వారే సంఘాన్ని ప్రేమించినప్పుడు మనము కూడా సంఘాన్ని ప్రేమించాలి. సంఘములో ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. మీరు సంఘమంతా ఉన్నప్పుడు ఒకరిని ప్రేమించి ఇంకొకరిని ప్రేమించకపోతే మీలో దేవుని ప్రేమ లేదు. పూర్ణ హృదయంతో మీరు దేవుణ్ణి ప్రేమించినట్లు లెక్క. అర్థమైంది కదండి? సంఘమంతా ఒకటే శరీరము. ఆ శరీరంలో మనందరము అవయవములై ఉన్నాము. ఒకవేళ ఎవరన్నా వచ్చి నన్ను ఇక్కడ పొడిచారనుకోండి, అన్నా నువ్వంటే నాకు ప్రేమ ఉంది కానీ పొడిచా, నీ బాడీని పొడిచా, నీ శరీరాన్ని పొడిచా, కానీ నువ్వంటే ప్రేమ ఉందంటే బాగుంటుందా అండి? బాగుంటుంది కదా. ప్రేమ ఉన్నట్టు లెక్క. ఇక్కడ పొడిస్తే ఎవరిని పొడిచినట్టు? యేసు ప్రభు వారిని పొడిచినట్లే. అర్థమైందా? ప్రేమ ఉందని చెప్పుకుంటూ మనము చేసేవి ప్రేమ లేని వాటిని చేస్తే తప్పు. సంఘములో అందరూ సమానమే. ఇక్కడ మనం ప్రభు బల్ల, కొద్దిసేపు అయితే ప్రభు బల్లలో మనం చేయవేయబోతా ఉన్నాం. ఒకటే బల్ల అందరికీ, ఒకటే పాత్ర, ఒకటే
చెప్పండి, ఒకటే భోజనం. భోజనం అంటే ఏంటి? రొట్టె. అందరం ఏం చేస్తున్నామంటే సమానంగా పంచుకొని తింటా ఉన్నాం, అవునా కదా? సమానంగా రొట్టె విరుస్తూ ఉన్నాం అందరం కొంచెం కొంచెం. అంటే సంఘములో అందరము సమానమే. ఎవరు ధనికుడని లేదు, ఎవరు ఏ కులమని లేదు. సంఘంలో ప్రతి ఒక్కరూ సమానమే. ఒకళ్ళు రిచ్ అని లేదు, ఆయనకు బాగుంది కాబట్టి సంఘంలో పెద్ద గొప్పవాడని లేదు. ప్రభు బల్లకు వచ్చినప్పుడు అందరం సమానమే. దేవునికి అందరూ, మనకి కూడా అందరూ. నువ్వు ఒకవేళ ఒకరిని ఎక్కువగా తక్కువగా చూస్తే నువ్వు నీలో ఎవరి ప్రేమ లేనట్టు, దేవుణ్ణి ప్రేమించనట్టు, దేవుని ప్రేమ నీలో లేనట్టు. అందరినీ సమానంగా మనం ఎప్పుడైతే, ఎందుకంటే బల్లలో చేయి వేస్తున్నాం కాబట్టి, బల్ల సాదృశ్యం ఏంటంటే అందరూ సమానమే అని చెప్పడానికి. అందరం మనం ముఖ్యంగా ఈ హెబ్రోను సహవాసంలో ఒకటే రొట్టె విరుస్తారు, ఒకటే రొట్టె అందరూ పంచుకోవాలి. ఇంకా మెయిన్ హెబ్రోన్ చర్చిలో అందరూ ఒకటే గ్లాస్ ఇస్తారు ఖచ్చితంగా. ఎంత కరోనా రానివ్వండి, ఏమైనా కానివ్వండి, వాళ్ళు ఏం చేశారంటే ఒకటే గ్లాస్లోనిది అందరూ మూతి పెట్టి తాగాలి, మూతి పెట్టి కొంచెం తాగి పక్కన వాళ్ళకి ఇవ్వాలి. అందరూ సమానమే. నువ్వు కలెక్టర్ అని లేదు, ఎవరని లేదు. సంఘములో హెబ్రోను సహవాసంలో ప్రాముఖ్యంగా మెయిన్ హెబ్రోన్ చర్చ్లో వాళ్ళు కలెక్టర్ ఉన్న పోయి చీపిరి పట్టుకొని బాత్రూంలో కడిగేవాళ్ళు, చెప్పుల కాడ ఉండేవాళ్ళు. చాలామంది ఆర్డీఓలు ఆ విధంగా సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కొంచెం ఇది మారిపోయింది, కానీ ఒకప్పుడు దేవుని సేవ అంటే ఆ విధంగా కలిగి ఉన్నారు. ఏ పొజిషన్తో సంబంధం లేదు, అందరూ ఒకటే అనే భావం కలిగి ఉండేవారు. కాబట్టి మనము ఒకవేళ చాలాసార్లు అనుకుంటాం, ఒకవేళ ఒకరు బాగోలేదనుకోండి, ఒకరు బాగోలేదంటే ఆరోగ్యంగా కాదు, ఆత్మీయంగా బాగాలేనప్పుడు యేసుప్రభువు వారు వారిని సరిచేయడానికి చూస్తూ ఉంటారు. యేసుప్రభువు వారు అట్లని మనము ఒకరు తప్పు చేశారనుకోండి, మన సంఘంలో ఒకరు తప్పు చేశారనుకుందాం, ఫర్ సపోజ్ సంఘంలో తప్పు చేస్తే మనము వాడిని ఇంకా ఒక దోషిలాగా మనం చిత్రీకరిస్తూ ఉంటాం. అయ్యో వాళ్ళు అట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు అని చెప్పేసి ఒక దోషిలాగా మనం చూస్తూ ఉంటాం. లేకపోతే ఏదో నేరం చేసినట్లు, ఒక దొంగను చూసినట్లు చూస్తూ ఉంటాం. కానీ యేసుప్రభు వారు అట్లా చూస్తారా? మీరు యేసుప్రభు మనసుతో చూడండి. అట్లాంటి వాళ్ళని ఏం చేయడానికి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, నేనే ఉన్న జాంటి గాడిని ఒక 3 సార్లు చెప్తా, అరే అది తీసుకోవద్దు, అది తీసుకోవద్దు, అది తీసుకుంటే నీకు దెబ్బ తగులుతుంది, లేకపోతే నువ్వు అటు పోతే దెబ్బ తగులుతుంది అని చెప్తా. ఒక 3 సార్లు చెప్పినా వినలేదు, 4 సార్లు చెప్పినా వినలేదు, 5వ సారి ఏం చేస్తా? అటే పోతుంటే చెప్పండి, చెప్పాలి, కొడతామా లేదా? దేవుడు కూడా వాడు చెప్పింది లేకపోతే ఒక దెబ్బేసైనా సరి చేస్తాడు. కానీ వాడు దేవుని కుమారుడు కాకుండా పోతాడా? వాడు దేవుని కుమారుడే. కానీ నీ యొక్క చూపు, నీ యొక్క దృష్టి వాడిని దొంగోడిలాగా చూసిందంటే నీలో పూర్ణ హృదయముతో యేసుప్రభు వారిని ప్రేమించినట్టు లెక్క. ప్రేమించట్లేదు. మనమందరము యేసుప్రభు వారిలో సమానమే. ఇప్పుడు సపోజ్ కొన్ని రోజులు ఏమవుతుందంటే, మనకి ఒక ఇల్లు ఉందనుకోండి, పాతబడిన ఇల్లు ఉందనుకోండి, పాతబడిన ఇల్లు ఉందనుకుందాం, దాన్ని రిపేర్ చేయాలనుకుంటున్నాం. ఒక 5-6 నెలలు పడుతుందా లేదా రిపేర్ చేయాలంటే? అప్పటి వరకు మనం ఆ డస్ట్తో, లేకపోతే ఆ చెత్తతో, ఆ సిమెంటుతో చిన్న చిన్న మొలలు పడతాయి, వాటిని చూసుకొని జాగ్రత్తగా మనము అన్ని పనులు చేసుకుంటూ ఉండాలి, అవునా కదా? సంఘంలో కూడా అంతే. అప్పటిదాకా బాధలు ఉంటాయి. ఒక 5-6 నెలలు ఇల్లు బాగుపడే వరకు బాధలు ఉంటాయి. ఆ 5-6 నెలల తర్వాత ఏమవుతుంది? ఇల్లు మంచిగా అవుతుంది, అందరం మంచిగా ఉంటాం. ఆ 5-6 నెలల్లో ఒక్కడు బాగోలేకపోయినా వాని కొరకు ప్రార్థన చేస్తూ బాగుపడే వరకు, యేసుప్రభు వారు వాడిని సరిదిద్దే వరకు మనం ఏం చేయాలి? భరించాలి. అర్థమైందా? ఒక రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి అనుకోండి, రోడ్డు గుంతలు పడ్డాయి, బాగా కంకర రాళ్ళు ఉంటాయి ఫస్ట్ రోడ్డు అయినంత వరకు, అవునా కదండి? చాలా వర్షం పడితే గుంతలు ఉంటాయి, మన బండి ఖరాబ్ అవుతుంది, భయం వేస్తుంది, కొంతమంది కింద పడతారు. కానీ రోడ్డు బాగు చేసిన తర్వాత అందరూ మంచిగా ప్రశాంతంగా వెళ్తామా లేదా? ఆ కొంత ఫేజ్, అంటే ఆ కొంత సమయం వరకు మనం ఏం చేయాలి? ఆగాలి. సో సంఘంలో కూడా ఎవరైనా తప్పిపోతుంటే, సంఘంలో ఎవరైనా తప్పు చేసి ఉంటే, దోషిగా నిలబడితే, లేకపోతే తెలియక తప్పు చేసినా, తెలిసి తప్పు చేసినా యేసుప్రభు వారు క్షమిస్తున్నాడు. మనకేమైంది క్షమించడానికి? అర్థమైందా అండి? యేసుప్రభు వారు క్షమించి అందరి మీద సమానంగా సూర్యుడు ఉదయించినట్లే ఉదయిస్తున్నాడు. యేసుప్రభు వారు అనుకుంటే వాడిని ఏం చేయాలనుకుంటే అది చేస్తారు. కానీ యేసుప్రభు వారే క్షమించినప్పుడు మనకేమైంది? సంఘంలో అందరూ చెప్పాలి, సంఘంలో అందరూ
సంఘములో ఎప్పుడు అట్లాంటి భేదములు ఉండకూడదు. ముఖ్యంగా మనము యేసుప్రభు బిడ్డలంగా ఒకటే బల్లలో చేయివేసే వారంగా, ప్రత్యేకంగా మన సహవాసంలో అందరూ సమానమే. ఒకరు హెచ్చు, ఒకరు తగ్గు, ఒకరు ధనిక భేద, ఒకరు చదువుకున్నోడు చదువులేనోడు, ఇట్లాంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. యేసుప్రభు వారిలో అందరూ సమానమే. ఒకటే బలలో పాల్పొందే మనము అందరము సమానమే. మనకు సమయం అయిపోతూ ఉంది. ఇంకొక, ఎప్పుడైతే మనం క్షమించడం నేర్చుకుంటామో మనము దేవునికి అంత దగ్గర అవ్వగలుగుతాం. ఎప్పుడైతే క్షమించడం నేర్చుకుంటామో, మన పొరుగు వారిని క్షమించడం నేర్చుకుంటామో, దేవుడు అంత దగ్గరగా. ఒకసారట యేసుప్రభు వారు ఒక ఇంట్లో కూర్చొని, ఎవరో ఇంట్లో కాదు, పేతురు ఇంట్లోనే కూర్చొని మంచిగా భోజనం చేస్తూ ఉన్నాడు. సడన్గా ఒక ఆమె వచ్చి, మనందరికీ తెలిసిందే, బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది. ఆయన పాదాలు కడుగుతూ ఉన్నది, ఏడుస్తూ కడుగుతూ ఉన్నది. అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా తిట్టుకున్నారు, చాలా అత్తరు వేస్ట్ చేస్తుంది అని చెప్పేసి. అదంతా చదవాలంటే టైం పడుతుంది కాబట్టి టకాటకా చెప్తున్నాను. చాలా అత్తరు వేస్ట్ చేస్తుంది అంటే అప్పుడు యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తాడు. అయ్యా, ఒకడేమో 500 దేనారాల అప్పు తీసుకున్నాడు. సరే, 500 రూపాయలు అనుకుందాం మన భాషలో. ఒకడేమో 500 రూపాయలు అప్పు తీసుకున్నాడు ఒక ఆయన దగ్గర, ఇంకొకడేమో 50 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఓకేనా అండి? సో వాళ్ళిద్దరూ కట్టలేకపోతున్నారు. 500 రూపాయలోడు కట్టలేకపోతున్నాడు, 50 రూపాయలోడు అప్పు కట్టలేకపోతున్నాడు. సో ఆ అప్పు తీసుకున్నవాడు ఏం చేసిండంటే ఇద్దరిని క్షమించేస్తున్నాడు. చెప్పండి, ఇద్దరిని. ఎక్కువగా ఎవరిని క్షమించినట్లు చెప్పండి? 500. కాబట్టి అక్కడ వాక్యంలో ఒకటి ఉంటుంది, లూకాసు వార్త 8వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడనని. దొరికిందా అండి అందరికీ? లూకాసు వార్త 7వ అధ్యాయము 47. ఆమె విస్తారముగా, ఆమె గురించి యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడనని నీతో ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించును అని చెప్పి పాపములు క్షమింపబడును అని ఆమెతో. అర్థమైందా అండి? ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎందుకు? ఆమె దేవుణ్ణి అంత ఎక్కువగా విస్తారంగా ప్రేమిస్తుంది. మనము విస్తారంగా ప్రేమిస్తే మన పాపములు కూడా, ఇప్పుడు చెప్పాలా, మన సహోదరుని విస్తారంగా క్షమించుదామా లేకుంటే కొంచెం క్షమిస్తామా? విస్తారంగా క్షమిస్తే మనము యేసు ప్రభు అంటే అంత ప్రేమ కలిగి ఉంటాం. దేవుడు అంటే పూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఉంటాం, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తూ ఉంటాం, పూర్ణ మనస్సుతో ప్రేమిస్తూ ఉంటాం. మనందరికీ తెలుసు, అందరికీ కంఠత వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఏంటది? దేవుడు లోకమును ఎంతో అంటే అది కొలవలేంది. ఆయన లోకమును ప్రేమించి తన సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో మనందరికీ తెలుసు. ఎంత రక్తం కారిపోయిందో, ఎవ్వరు పడని బాధ ఆయన పడ్డాడు. అవునా కదండి? యేసుప్రభువారు లోకమును ఎంతో ప్రేమించాను. నేను ముగిస్తున్నాను, అయిపోవచ్చింది. యేసుప్రభువారు లోకమును ఎంతో ప్రేమించాను. ఆమె విస్తారముగా ప్రేమించింది, విస్తారముగా పాపములు క్షమించబడ్డాయి. యేసు ప్రభువారు మనం చేసిన ప్రతి ఒక్క పాపములకి ఆయన ద్వారా మనకు క్షమాపణ దొరికింది. ఎక్కడ? సిలువలో. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమించాడు. మనం ఎప్పుడో చేయబోతున్న తప్పులకి, ఎప్పుడో చేయబోతున్న పాపంలోకి ఆయనకి 2000 సంవత్సరాల క్రితమే మన కొరకు కలవరి సిలువలో మరణించారు. ఆయన ఆ విధంగా మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. అదే మొదటి యోహాను 3:16. యోహాను 3:16 చూసాము. మొదటి యోహాను 3:16 చూద్దాం. మొదటి యోహాను 3:16 చివరిగా మొదటి యోహాను 3:16. యోహాను 3:16లో ఏముందండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుగా పంపిణీ అందు విశ్వాసం వచ్చేవాడు అని చెప్తూ ఇప్పుడు మొదటి యోహాను 3:16లో మళ్ళీ చదువుదాం.
ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము మన ప్రాణము పెట్ట, అర్థమైందా అండి? మన సహోదరుల నిమిత్తము ఏం చేయాలట? మన ప్రాణము. యేసు ప్రభు వారు కల్వరి శిలువలో లోకం అంతటి కొరకు ప్రాణం అర్పించారు. ఆయన వచ్చిందే ఇతరుల కొరకు. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరంలో కుటుంబం కొరకు బ్రతికినట్లు ఎక్కడ కూడా వాక్యంలో రాయబడలేదు. లేకపోతే ఒక 2-3 కోసమే బ్రతికినట్టు వాక్యం రాయబడలేదు. లోకం అంతటికి పాపక్షమాపణ ఇవ్వడానికి ఆయన కల్వరి శిలువలో మరణించాల్సి వచ్చింది. మనము కూడా ఈ యొక్క జీవితము, ఉన్న జీవితము ప్రేమింపబద్ధులమై ఉన్నాము, ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాము. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. తర్వాత ఈ చివరిలో 4:19, 1 యోహాను 4:19, ఆయన మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించు. ఆయన మొదట మనల్ని ప్రేమించారు. ఎవరో ప్రేమించాలి. మనం అనుకుంటున్నాం మనం ప్రేమించాడు కాబట్టి ఆయన ప్రేమించాడు. కాదండి, ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక మనం ఆ విధంగా జీవిద్దాం. మన పొరుగు వారిని ప్రేమిద్దాం. ఆ 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞల్ని మనం నెరవేరుద్దాం. ఆ 2 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు నెరవేరిస్తే మనకు చాలు. చాలాసార్లు మనకి సాతానుడు ఈ అంత్య దినాల్లో ముఖ్యంగా మోసం చేస్తూ ఉన్నాడు. మనల్ని అది పాటించనీయకుండా, దేవుని వాక్యాన్ని పాటించనీయకుండా మనల్ని మోసపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఉండకుండా దేవుడు సాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. బల్లలో చేయి వేయబోతా ఉన్నాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసయ్యా, మేము మా పొరుగు వారిని క్షమిస్తలేదు. మేమందరము నీ యొక్క సన్నిధిలో సమానమే. ఈ లోకంలో మేమందరము సమానమే నాయనా. మీ ప్రేమ చాలా గొప్పది. మీరు అందరి కొరకు మరణించారు, అందరిని ప్రేమిస్తున్నారు, అందరి దోషములను కప్పినారు, క్షమించినారు. మేము క్షమించలేకపోతున్నాం నాయన, మాకు క్షమించే హృదయాన్ని దయచేయండి అని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాల కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినం మమ్మలను ప్రేమించి మీ యొక్క దాసుని మీరు సిలువలో మరుగు చేసి అద్భుతమైన లేఖన భాగాలను జ్ఞాపకము చేసి మా జీవితంలో ఏది ప్రాముఖ్యమైనటువంటిదో మరొకసారి మమ్మలను దర్శించిన మీ లేఖన భాగమును బట్టి మీకు వందనాలు. మా పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో తండ్రి మిమ్మలను ప్రేమించాలి. రెండవదిగా నాయన, ఈ లోకములో మా పొరుగువారిని ప్రేమించాలి. ఈ 2 ఆజ్ఞలు మా జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనవో అనేకమైన లేఖన భాగాల ద్వారా మా జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రభువా, మీరు మొదట మమ్మలను ప్రేమించారు. మీ ప్రేమకు నాయన గుర్తుగా కల్వరి సిలువలో ఆఖరి రక్త బిందు వరకు కార్చారు. మేము కూడా నాయన మా జీవితములో ఈ జీవించిన కాలములో దేవా, మా పొరుగువారి కొరకు మేము ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నామన్న ఆజ్ఞను మా జీవితంలో నాయన వారి అక్కరలు, వారి అవసరాలు, వారి కష్టాలు, వారి కన్నీరు పంచుకొని మీ ప్రేమను చూపెట్టేటువంటి వారముగా ఉంటకు నీ కృప దయచేయమని మరొకసారి నాయన మీ సిలువను జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మీరు మా కొరకై కల్వరి సిలువలో మరణించిన మరణమును జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మేము సంఘమంతా ఒకటే అని, ఆ ఒకే శరీరం అని, ఆ శరీరానికి శిరస్సు మీరని ప్రభువా మీ మాటలు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ఆ వాక్య భాగాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆ కల్వరి సిలువలో నలగొట్టబడినటువంటి మీ యొక్క శరీరము మేము నాయన జ్ఞాపకం చేసుకొని పాలు పొందుటకు సిద్ధపడుతుంటుండగా మమ్మల్ని అందరినీ దర్శించి ఈ ఆజ్ఞలు పాటించి మీ కొరకై జీవించుటకు, పాటించుటకు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని వాక్యం ఇచ్చిన
నీ ప్రియబిడ్డను మీరు బలపరిచి మీ మహిమ కొరకు వాడుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.